పరమోన్నతుని పద సన్నిధికి పరుగునరారే ప్రియజనమా, స్వాగత గీతాలతో. పూజావేళ పరమోన్నతుని పద సన్నిధికి, జూబిలీ ఉత్సవ పూజావేళ పరమోన్నతుని పద సన్నిధికి, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియజనమా. పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియజనమా. రండి వేడండి ప్రభు దీవెన పొందండి. ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. జూబిలీ ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు. రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు. ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునకు స్తుతులర్పించగరారండి. ప్రేమతో ఎంపిక చేసిన ప్రియులకు స్తుతులర్పించగరారండి. రండి వేడండి ప్రభు దీవెన పొందండి. ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. జూబిలీ ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, జూబిలీ ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియజనమా. పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియజనమా. రండి వేడండి ప్రభు దీవెన పొందండి. ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. జూబిలీ ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, జూబిలీ ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, పరమోన్నతుని పద సన్నిధికి, పరమోన్నతుని పద సన్నిధికి. దయచేసి అందరూ ఒక నిమిషం కూర్చోండి. రెవరెండ్ ఫాదర్ ముమ్మడి ప్రవీణ్ గారి
రజిత జూబిలీ మహోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి పీఠాధిపతులకు, గురువులకు, కన్యస్త్రీలకు, కుటుంబ సభ్యులకు, మరి ఇతర విశ్వాసులకు ఆహ్వానాన్ని పలకటానికి మిస్టర్ ముమ్మడి రాజశేఖర్ రెడ్డి ప్రవీణ్ ఫాదర్ గారి యొక్క సహోదరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన ప్రియతమ కర్నూలు మేత్రానులు గౌరవనీయులు గోరంట్ల జ్వానేస్ తండ్రి గారికి, గౌరవనీయులు పిల్లి అంతోనిదాస్ కోఆర్డినేటర్ బిషప్ ఆఫ్ నెల్లూరు, డియర్ ఫాదర్స్, సిస్టర్స్, ప్రొవిన్షియల్ సుపీరియర్స్, రీజనల్స్ కౌన్సిలర్స్, బంధువులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు పేరు పేరున హృదయపూర్వక స్వాగతం. మా కుటుంబం తరపున నా ప్రియమైన సోదరుడు ఫాదర్ ప్రవీణ్ ముమ్మడి గురుత్వ రజతోత్సవ జూబిలీ వేడుకలకు మిమ్మల్ని అందరినీ స్వాగతించడం నాకు, మా కుటుంబ సభ్యులకు చాలా ఆనందంగా మరియు గౌరవంగా ఉంది. ఫాదర్ ప్రవీణ్తో కలిసి చదువుకున్న ఇతర జూబిలీరియన్స్కు ప్రత్యేకమైన స్వాగతం. వీరు దాదాపు 7 సంవత్సరాలు కలిసి చదువుతూ విశ్వాసంలోనూ స్నేహంలోనూ కలిసి ప్రయాణం చేశారు. వీరే బిషప్ పిల్లి అంతోనిదాస్ కోఆర్డినేటర్ బిషప్ ఆఫ్ నెల్లూరు, ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి హైదరాబాద్ అతిమేత్రాసన గురువులు మరియు ఫాదర్ థామస్ శ్రీకాకుళం మేత్రాసన గురువులు. వీరితో పాటు ఫాదర్ కేడి జోసెఫ్ కర్నూలు మేత్రాసన గురువులు కూడా తమ గురుత్వ రజతోత్సవ జూబిలీ జరుపుకుంటున్నారు. వీఆర్ డీప్లీ ఆనర్డ్ బై యువర్ ప్రెసెన్స్ టుడే. ఈ ఆనందకరమైన కృతజ్ఞత దివ్య బలి పూజ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి సమీప మరియు దూర ప్రాంతముల నుంచి వచ్చిన ప్రొవిన్షియల్ సుపీరియర్స్ అండ్ దేర్ కౌన్సిలర్స్, రీజనల్ సుపీరియర్స్ అండ్ దేర్ కౌన్సిలర్స్, గురువులు, కన్యాస్త్రీలు, బంధువులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులందరికీ మేము హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. ఫాదర్ ప్రవీణ్ 25 సంవత్సరాల విశ్వాస గురుత్వ సేవ ఈ అద్భుతమైన మైలురాణిని కొనియాడడానికి వచ్చిన మీకందరికీ ధన్యవాదములు. మే దిస్ సెలబ్రేషన్ బీ అ టైమ్ ఆఫ్ గ్రేస్, జాయ్ అండ్ రిన్యూడ్ కమిట్మెంట్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ ప్రత్యేక దినాన మన ప్రియతమ పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ గోరంట్ల జ్వానేస్ తండ్రి గారు దివ్య బలిపూజను ప్రారంభించడం మనకు చాలా ఆశీర్వాదకరం. మహోన్నత గీత తదనంతరం దివ్య బలి పూజను జూబిలేరియన్ ఫాదర్ ప్రవీణ్ కొనసాగిస్తారు. ఇప్పుడు అందరం లేచి నిలబడి భక్తి శ్రద్ధలతో ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. నెల్లూరు పీఠానికి సహవారస పీఠాధిపతిగా అభిషేకం పొందిన తరువాత మొట్టమొదటిసారిగా మన మేత్రాసనానికి విచ్చేసినటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 పిల్లి అంతోనిదాసు ఏలిన వారికి నా తరపున, మన మేత్రాసనం తరపున, మరి ముఖ్యంగా ఇక్కడ గుమికూడినటువంటి మనందరి తరపున వారికి మన అభినందనలు మరియు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. హార్టీ వెల్కమ్. ఇది కృతజ్ఞత దివ్య బలి పూజ. నేను మాతృగర్భమున ఉండగానే నేను నిన్ను ఎన్నుకొంటిని, నిన్ను నా ఆత్మతో నింపితిని, జాతులకు జ్యోతిగా నిన్ను నియమించితిని. నా ఆత్మ అభిషేకంతో నిన్ను బలపరిచాను,
వెళ్ళి నా తరపున నా వార్తను ప్రకటించు అని యెషయా ప్రవక్తకు ఏ విధంగానైతే యావే దేవుడు చెప్పారో, అదేవిధంగా ప్రవీణ్ ఫాదర్ గారిని కూడా 25 సంవత్సరాల క్రితం అదే ఆత్మ అభిషేకించింది. ఏ ఆత్మ అయితే యెషయాను అభిషేకించిందో, యేసు ప్రభువుని అభిషేకించిందో, అదే ఆత్మ ఫాదర్ గారిని కూడా అభిషేకించి గత 25 సంవత్సరాలుగా తన ప్రవక్తగా, తన యాజకునిగా వాడుకుంటున్నారు దేవుడు. అందుకు గాను ఈరోజు ప్రత్యేకంగా అంతటి గొప్ప భాగ్యాన్ని పొందినందుకు గాను, అంతటి గొప్ప సేవలు మన మేత్రాసనములో ఈ తిరుసభలో ఆయన చేస్తున్నందుకు గాను మనము ఈరోజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆ దేవునికి. రాబోయే సంవత్సరాలలో హెచ్చించినటువంటి ఉత్సాహముతో ఈ సేవలో తరించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా నేను ఇచ్చట గుమికూడి ఉన్నటువంటి అందరి తరపున అభినందిస్తున్నాను. మీ విశ్వాసములో పాలు పంచుకున్నాడు కాబట్టే అంత విశ్వసనీయంగా తన గురుతర బాధ్యతలను నెరవేరుస్తున్నారు. అందుకని ఆయన విజయములో మీకు కూడా ఒక పాత్ర ఉంది. అందుకని మిమ్మల్ని అభినందిస్తున్నాను. మా అందరి తరపున, మేత్రాసనం తరపున ఫాదర్ ప్రవీణ్ని ఈరోజు ప్రత్యేకంగా అభినందిస్తూ వారి కోసం ప్రార్థన చేస్తున్నాము. వారితో పాటు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారితో పాటు 25 సంవత్సరాల నుంచి గురుతర బాధ్యతలను నెరవేరుస్తూ దేవుని సేవలో తరిస్తున్న ఇతర గురువులు కూడా మన మధ్య ఉన్నారు. ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి, ఫాదర్ జోసెఫ్ ఫ్రమ్ శ్రీకాకుళం, ఫాదర్ థామస్ అండ్ ఫాదర్ కేడి జోసెఫ్ అండ్ బిషప్ గారు కూడా 25 సంవత్సరాల జూబిలీని జరుపుకుంటున్నారు. వారిది రేపే గురుత్వ అభిషేక వార్షికోత్సవం కదండి తండ్రి గారు. వీళ్ళందరికీ మనందరి తరపున కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియచేస్తూ వారందరినీ ప్రత్యేకంగా ఈ దివబలి పూజలో గుర్తుంచుకుందాం, వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజను యోగ్య రీతిన నెరవేర్చుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. కల్వరినాథా కరుణామయుడా, కల్వరినాథా కరుణామయుడా, పరితాపముతో నీ గది చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున
మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నీవు పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, మీకు వందనములర్పించుచున్నాము. జనితైక పుత్రుడ ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గోరె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి నాలకింపుము, మా మనవి నాలకింపుము. కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడవైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకొంటివి. నేను నీ సువార్తను దీక్షతోనూ సాత్వికంతోనూ ప్రబోధించునట్లును, నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించునట్లును దీవింపమని బ్రతిమాలుచున్నాము. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహోత్తరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. షియోనునందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక సంవత్సరములకు మారుగా ఆనంద తైలమును వసకుటకు, విచారించువారు భరితమైన ఆత్మతో స్తుతిగీతము పొందినట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు.
అమరుడైన యేసుని వాక్యం అమరత్వం మనకొసగే వాక్యం. అమరుడైన యేసుని వాక్యం అమరత్వం మనకొసగే వాక్యం. విజయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం. విజయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం. విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. రెండవ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 3 నుంచి 11 వరకు. మిమ్ము స్మరించునప్పుడెల్లను మీ కొరకై నా దేవునకు కృతజ్ఞతలను అర్పింతును. నేను మీ అందరి కొరకై ప్రార్థించినప్పుడెల్లను ఎంతయో సంతోషంతో ప్రార్థించుచుందును. ఏలైనా మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త కృషియందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణం. కనుక మీ యందు ఇతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణమగు వరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. మీకు ఎప్పుడునూ నా హృదయమున స్థానమున్నది. కనుక మిమ్ము గూర్చి నేను ఈ విధముగా భావించుట యుక్తమే. నేను చెరయందున్న ఈనాడును సువార్త కొరకు వాదించి సుస్థిరము చేసిన ఆనాడును మీరు నాతో భాగస్థులైతిరి. యేసుక్రీస్తుకు హృదయము నుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యం. జ్ఞానముతోనూ అన్ని విధములకు వివేచనతోనూ మీ ప్రేమ వర్ధిల్లాలనియే నేను ప్రార్థించుచున్నాను. అందువలన మీరు ఉత్తమమైన దానినే ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషము లేనివారును నిర్దోషులుగా ఉండగలుగుదురు. దేవుని మహిమ స్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు నీతి ఫలములచే మీ జీవితములు నింపబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమిచ్చిన యేసుని వాక్యం మరణించిన లాజరును లేపిన వాక్యం. జీవమిచ్చిన యేసుని వాక్యం మరణించిన లాజరును లేపిన వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 4వ అధ్యాయము పవిత్ర వచనములు 18 మరియు 19. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగు చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఏ విధంగా తండ్రి యొక్క సన్నిధి మీద ఎంత మక్కువను, ఎంత ప్రేమను, ఎంత అగ్నిని కలిగి ఉన్నాడో మనము చూడగలం. అది యేసు ప్రభు యొక్క ప్రవర్తన. అంటి పెట్టుకుని ఉన్నాడు, ప్రక్షాళన చేశాడు. ఇది నా తండ్రి ఆలయము, ప్రార్థనా స్థలము,
వ్యాపార స్థలంగా మార్చవద్దు అని ఎంతో ఆవేశంతో ఊగిపోతూ అందరిని కూడా తరిమి కొట్టి తన యొక్క తండ్రి సన్నిధిని, ప్రభు యొక్క సన్నిధిని కాపాడుకుంటూ ఉన్నాడు, సంరక్షించుకుంటూ ఉన్నాడు, భద్రపరచుకుంటూ ఉన్నాడు, ఆ సన్నిధిని పవిత్రపరచుకుంటూ ఉన్నాడు. ఇది యేసు ప్రభు యొక్క ప్రవర్తన. మొదటిది. గురువులమైన మనము ప్రియులారా ఈరోజు ఆలోచించుకోవాలి. నిజంగా పవిత్రాత్మను పొంది ఉంటే యేసు ప్రభువు వలె మనము కూడా ఎక్కువ సమయాన్ని గుడిలో గడుపుతాము. ఆలోచించుకుందాం. వ్యక్తిగతంగా ఒక గురువుగా నేను, ఒక బిషప్గా నేను ఎంత సమయాన్ని రోజులో ప్రభు కొరకు కేటాయించి వెళ్ళి దివ్య మంత్రం ముందు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను? అంత సమయాన్ని కలిగి ఉన్నానా? అంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నానా? అలా కాకుంటే పవిత్రాత్మ నాలో లేదు, ఉన్నా కూడా పని చేయడం లేదు, పని చేస్తున్నా నేను అడ్డుకుంటున్నాను అన్నటువంటి అర్థము కనిపించడం లేదా? దైవ వాక్కును పఠించాలి. సెమినరీ వరకు బాగా పఠిస్తాం, అవసరం కాబట్టి, పరీక్షలు ఉంటాయి కాబట్టి. లేదా అప్పుడప్పుడు పెద్ద పండుగలు వచ్చినప్పుడు మనకు ప్రసంగం ఇవ్వబడుతుంది అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏదో కూర్చొని 2-3 వాక్యాలు చూసుకుంటాం. కానీ యేసు ప్రభు ఏ విధంగా దైవ గ్రంథాన్ని పఠిస్తూ ఉన్నాడో మనము కూడా, గురువులను మనం కూడా పవిత్రాత్మతో నడిపించబడితే ఆ దైవ వాక్కును నిరంతరము పఠిస్తూ ఉండాలి. ఒకే విచారణలో ఆగిపోకూడదు, ఒకే చోట ఆగిపోకూడదు. మన పనిలో ఎప్పుడు కూడా నిరాటంకంగా సాగిపోతూ ఉండాలి. అంతటి బలమైనటువంటి సంకల్పాన్ని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు ఇంటి నుండి బయటికి అడుగులు పెట్టాడు, శిలువ మీద మాత్రమే అడుగులు దించాడు, కల్వరి కొండలో మాత్రమే అడుగులు దించాడు. మనము కూడా గురుత్వం ద్వారా మన అన్నటువంటి ఇంటి నుండి బయటకు వచ్చాం, నాది అన్నటువంటి ఇంటి నుండి బయటకు వచ్చాము, నేను అన్నటువంటి ఇంటి నుండి బయటకు వచ్చాము, అడుగులు బయట పెట్టాము ప్రభు కొరకు, ప్రజల కొరకు. ఆ అడుగులు ప్రజల కొరకు, ప్రభు కొరకు సాగుతూనే ఉండాలి. చివరికి కల్వరి కొండ మీద, అనగా మన మరణంతో అది అంతం కావాలి. అంతవరకు ఈ పరిచర్య ఎప్పుడు కూడా ఆగిపోకుండా సాగిపోతూ ఉండాలి. ఇది యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రియులారా. మరి చివరగా అందుకొరకే ఆ మూడవది, priesthood is not a nope, it is a hope. And jubilee year, pilgrims of hope. ఇటువంటి అనర్థాల ద్వారా అనేక మంది బాధపడుతూ ఉంటే వాళ్ళు మన చుట్టే ఉన్నారు, మన గురుత్వంలో ఉన్నారు, మన మేత్రాసనంలో ఉన్నారు, మన విచారణలో ఉన్నారు, మన ప్రజలలో ఉన్నారు, మన గురువులలో ఉన్నారు, మన మేత్రాలలో ఉన్నారు. హౌ కెన్ వి గివ్ దెమ్ ఎ హోప్? హోప్ ఆఫ్ న్యూ లైఫ్, hope of the new spirit, and hope of the new love. That's what the jubilee means. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఇంత లోతైనటువంటి గురుత్వాన్ని మనము దాచిపెట్టుకోకూడదు. ఇంత గాఢమైనటువంటి గురుత్వాన్ని మనము పాతి పెట్టకూడదు. ఇంత ప్రేమతత్వం కలిగినటువంటి గురుత్వాన్ని మనము నిలుపుకోకూడదు. దాన్ని మనము వినియోగించుకోవాలి. వి ఆర్ ద ప్రీస్ట్. నేను గురువుని అన్నటువంటి సత్యాన్ని గమనించండి, విశ్వసించండి. అది ఎంత బలంగా మనలో ఉండాలంటే ఒక గురువుగా మాత్రమే మనము అడుగులు బయటికి వేయాలి. ఇది కాకుండా ఏది జరిగినా సరే మనము ఆత్మతో పరిపూర్ణము కాలేదు. కాబట్టి ప్రియులారా, ఏ విధంగా యేసు ప్రభు అయితే ఆత్మతో పరిపూర్ణుడై శిలువ మరణం వరకు పయనించి తన పరిచర్యను పరిపూర్తి చేశాడో, ప్రతి గురువు కూడా ఆ విధంగా ఆత్మతో అభిషేకించబడి అడుగులు ముందుకు వేస్తూ ఎన్ని అవమానాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని విభజనలు, ఎన్ని అలజడులు, ఎన్ని శోధనలు, ఎన్ని కొట్లాటలు, ఎన్ని హింసలు, ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఎక్కడ ఆగిపోకుండా పరిచర్యను పరిపూర్తి చేసి అంతయు సమాప్తమైనది అని చెప్పగలరు. అంత దూరంగా మనము మన గురుత్వాన్ని నడిపించాలి. దాని కొరకు సిద్ధంగా ఉన్నామా? ఈరోజు అటువంటి గురుత్వ భాగ్యముల గురించి ధ్యానించుకుందాం. అదే గురుత్వ బాధ్యతను స్వీకరించి ప్రభువా ఇటువంటి ఆత్మ గురుత్వములో
మమ్మందరం నడిపించమని ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా ఈనాటి జూబిలేరియన్ గురుశ్రీ ముమ్మడి ప్రవీణ్ ఫాదర్ గారు కూడా ఇది ఆత్మలో సంపూర్ణ కావించబడి ఇంకా అడుగులు ముందుకు వేస్తూ తన గురుత్వ ప్రతిఫలములను అందరికీ అందించాలని కోరుకుంటూ వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును క్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములో పాటుబడి స్లీవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వానుడు లేచింది. పరలోకమునికెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చునినారు. అక్కడి నుండి జీవించి వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పుణ్యతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే. నీవివ్వగలనయ్యా నాదంత నీదేనుగా. నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా. నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక. అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం.
వరముగా మార్చుమా. అప్పద్రాక్ష ఫలము పుష్పము తెచ్చిది దైవమా. అమరమైన నీదు ప్రేమతో వరముగా మార్చుమా. బలి పూజ ఈ విందులో పరిపూర్ణ ఈ ప్రేమలో నడిపించు నన్ను నీదు సేవలో. నీ ప్రేమ చిరుజ్యోతిగా నడిపించు నన్ను నీదు సేవలో. నీ ప్రేమ చిరుజ్యోతిగా స్వీకరించు దేవా బలి పూజ విధి కానుక. అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించదుము కాక. ఓ సర్వేశ్వర, మీరు మా కొసగిన సకల మేలులకు కృతజ్ఞత నిండిన మనసుతో ఈ బలిని మీకు సమర్పించుచున్నాము. ఈ అప్పద్రాక్ష రసములతో పాటు మా ఈ కాணிకలు, మా హృదయార్పణములు ఈ 25 సంవత్సరములలో మీ ద్వారా సాధించిన జయాపజయములు ప్రేమతో మీకు సమర్పించుచున్నాము. స్వీకరించి దయతో వీటిని మీకు ప్రీతికరమైన బలిగా మార్చుమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట, మా పాస్కా బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన పునరుత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవజాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతమైన పరలోక వాసులు దూతల దళములు నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా విజయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పిత,
నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరు, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జీసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లు దయచేయుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెనుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాదైన మరియమాతతోనూ ఆమె భర్తయగు పుణ్యద యోసేపుతోనూ ధన్యులైన అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిగా సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్మ మీతో సైక్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను మా గోరంట్ల చాన్నేసు పీఠాధిపతులను, పిల్లి అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకును. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభు ప్రేమతో నేర్పిన పరలోక ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ఉత్థాన క్రీస్తుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను
కరుణించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. 25 సంవత్సరాల పాటు నన్ను ఈ గురు జీవితంలో కాచి కాపాడిన ఉత్థాన క్రీస్తు వీరే. వీరి విందుకు పిలువబడ్డ మనమందరము ధన్యులము. గమనించండి, దివ్య సత్ప్రసాద స్వీకరణ ఆర్సిఎం సంఘానికి చెందిన వారు మాత్రమే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రవీణ్ ఫాదర్ గారి దగ్గర నుండి కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు స్వీకరిస్తారు. మిగతా వాళ్ళు మీ స్థలాల్లో ఉంటే గురువులు మీ దగ్గరకు వచ్చి దివ్య సత్ప్రసాదాన్ని అందిస్తారు. సో అందరికీ కూడా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సంధ్యావేళ వందనాలు. ఈ యొక్క నా జీవితంలో జరిగే ఈ యొక్క సంతోషకరమైన సెలబ్రేషన్ ముగింపు దశలో ఉన్నాం. నిజంగా నా యొక్క హృదయము ఎంతగానో కృతజ్ఞతతో నిండి ఉంది. మొట్టమొదటిగా ఆ దేవాతి దేవునికి, తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మీరందరూ ఏదో విధంగా నా యొక్క గురుత్వ 25 సంవత్సరాల గురుత్వ జీవితంలో నాకు తోడ్పడి ఉన్నారు. అందుకే నేను మీకు అందరికీ కూడా అర్థవంతంగా
నాకు నా యొక్క జీవితంలో సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ఆ దేవాతి దేవునికి 25 సంవత్సరాల కిందట ఈ యొక్క గురుత్వ జీవితానికి నన్ను పిలిచి ఎన్నో సంతోషకరమైన దుఃఖకరమైన విషయాలలో ఆయన నాతో ఉండి నన్ను నడిపించినందుకు ఆ దేవాతి దేవునికి మహిమ స్తుతి కలుగునుగాక. తర్వాత టుడే ఐ ఆమ్ ఎస్టీమ్లీ honored by the presence of our dear Bishop, Most Reverend Dr. John S. Gorentla, Bishop of Kurnool. My Lord, your presence today brings me great joy, especially as you celebrate the first anniversary of your Episcopal consecration tomorrow. Thank you for being and making me very happy. Thank you, my Lord. Yeah, it is also a great joy to welcome Most Reverend Dr. Pilli Anthony Das, Co-Adjutor Bishop of Nellore, my classmate and dear friend. సో ఈరోజు చక్కగా మనకందరికీ గురుత్వాన్ని గురించి ప్రసంగాన్ని ఇచ్చి మరి ఆయన యొక్క విలువైన సమయాన్ని ఈరోజు మనతో కేటాయించినందుకు మరి మీ యొక్క స్నేహత్వానికి గత 7 సంవత్సరాల సెమినరీ జీవితంలో మన యొక్క క్లాస్మేట్ గెట్ టుగెదర్లో ఇచ్చిన ఆ యొక్క స్నేహత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. టు ద డెడికేటెడ్ ఆర్గనైజింగ్ టీమ్, ఇక్కడ ఈరోజు లిటర్జీ కానీ తర్వాత మనందరికీ భోజనాలు కానీ అరేంజ్ చేసిన వారు ముఖ్యంగా ఈ విన్సెన్సియన్ ఫాదర్స్ ప్రేమగిరి రిట్రీట్ సెంటర్లు ఫాదర్ రాజశేఖర్, ఫాదర్ అజేష్, ఫాదర్ పాల్ అండ్ ఫాదర్ జోబిన్. Thank you for your joyful spirit, tireless efforts and generous service. Dear fathers, this celebration has been truly blessed because of your commitment. A heartfelt thank you to you all. Dear fathers, thank you very much. అదేవిధంగా నా ఆహ్వానాన్ని మన్నించి నాతో ఉన్న స్నేహత్వం వలన మన మేత్రాసన గురువులు మరియు ఇతర మేత్రాసనలు ఉంచిన ప్రతి ఒక్క గురువుకు కూడా పేరు పేరున ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరొక్కసారి ఇచ్చట ఈ వేడుకకు విచ్చేసినటువంటి మనందరి తరపున ప్రవీణ్ ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎంతో అంకిత భావంతో తన గురుత్వ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి. మేత్రాసనం అంటే ప్రేమ, తనకు అప్పగించినటువంటి బాధ్యతను ఎంతో చక్కగా చిన్న విచారణ అయినప్పటికీ ఎంతో ప్రేమగా నిర్వర్తిస్తున్నారు. వారి యొక్క అంకిత భావానికి, సేవాభావానికి గాను నేను మేత్రాసనం తరపున అభినందనలే కాకుండా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ముందుగా చెప్పినట్లు హెచ్చించిన ఉత్సాహంతో తన గురుత్వ జీవితంలో ముందుకు సాగాలని మనందరి యొక్క ప్రార్థనా సహాయంతో దేవుణ్ణి సంతోషంతో సేవించాలని నేను మనసారా ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మరొక్కసారి అందరి తరపున ఇంత చక్కగా ఈ జూబిలీ వేడుకను ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు, తోబుట్టువులకు ప్రత్యేకంగా మా అందరి తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏలిన వారు మీతో ఉందురుగాక. శిరము వంచి దేవుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించండి. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్మందరినీ దీవించి ఆనందింపచేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్ర్యమును బహుమతిగా వసిగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బప్తిస్మము పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొని మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గ గృహమునందు
క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. I request all the priests to come over here for a group photo. మిగతా వాళ్ళందరూ కూర్చోండి. I request all the fathers please come forward for a group photo along with jubilarians. తల్లిదండ్రులు కూడా ముందు రావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మ నాన్న వాళ్ళు, అమ్మ నాన్న. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయక ఆనందమే. ఆత్మాభిషేకము ఇచ్చిదివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపిదివి. ఆత్మాభిషేకము ఇచ్చిదివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపిదివి. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయక ఆనందమే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయక ఆనందమే. వస్త్రాలను తీసి పురుషోత్తమా, పవిత్రోత్తమా, పుత్రోత్తమా, యాజకోత్తమా, యాజకోత్తమా, యాజకోత్తమా. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. పొలకించిన తనువు నాట్యము చేసి, పొలకించిన తనువు నాట్యము చేసి, ప్రియమైన నీ కొరకై వేచియున్నది.
ధిరనన ధిరన ధిరనన తోం తోం తాంగిడి కెడుకు తోం 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 తాంగిడి కెడుకు తోం తోం. స్వాగతం సుస్వాగతం స్వాగతం మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం. ధనిస మమ మమ ధనిస గగ గగ మదని సా 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 దివినేలు యువరాజా నీకిదే స్వాగతం. భువినేలు మహారాజా నీకిదే స్వాగతం. భువినేలు మహారాజా నీకిదే స్వాగతం. యాజకోత్తమా నీకే స్వాగతం. పురుషోత్తమా నీకే సుస్వాగతం. యాజకోత్తమా నీకే స్వాగతం. పురుషోత్తమా నీకే సుస్వాగతం. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే. ఒక్క క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే. బాటలైనా పూల పాన్పులైనా ముళ్ళ బాటలైనా పూల పాన్పులైనా నన్ను నడిపించుట నీకు సాధ్యమే. నన్ను నడిపించుట నీకు సాధ్యమే. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా. పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది. ప్రియమైన నీ కొరకై వేచియున్నది. యాజకోత్తమా నీకే స్వాగతం. పురుషోత్తమా నీకే సుస్వాగతం. యాజకోత్తమా నీకే స్వాగతం. పురుషోత్తమా నీకే సుస్వాగతం. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా. చక్కగా నృత్య ప్రదర్శన చేసినటువంటి నన్ను విచారణ చిన్నారులకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఈ జూబిలీ వేడుకలకు విచ్చేసినటువంటి పీఠాధిపతులను సన్మానించటం మన ధర్మం. ఫాదర్ గారి తల్లిదండ్రులు మరి వారి యొక్క సహోదరులు వచ్చి పీఠాధిపతులను గురువులను దుశ్శాలువతో పుష్పగుచ్చాలనిచ్చి సత్కరిస్తారు. మొట్టమొదటిగా మన కర్నూలు మేతరాసన కాపరి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గోరెండ్ల జోనస్ తండ్రి గారిని ఫాదర్ గారి యొక్క తల్లిదండ్రులు దుశ్శాలువతో పుష్పగుచ్చముతో సత్కరిస్తారు. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొట్టి పీఠాధిపతులకు కృతజ్ఞతలు తెలియచేద్దాం.
అదేవిధంగా నెల్లూరుపేట సహ వారసత్వ కాపరి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ అంతోనిదాస్ తండ్రి గారిని రాజారెడ్డి గారు, మరియమ్మ గారు, అదేవిధంగా వారి యొక్క కుమార్తె దుశ్శాలతో పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. చప్పట్లు కొడదాం. చక్కని సందేశాన్ని అందించినటువంటి తండ్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. అదేవిధంగా కర్నూలు మేత్రాసన గురువులు రెవరెండ్ ఫాదర్ కేడి జోసెఫ్ ఫాదర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. తల్లిదండ్రులు దుశ్శాలతో పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. చప్పట్లు పడదాం. తర్వాత రెవరెండ్ ఫాదర్ కె థోమస్ రెడ్డి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఫాదర్ గారిని తల్లిదండ్రులు దుశ్శాలతో పుష్పగుచ్చముతో ఫాదర్ గారిని అభినందిస్తారు, సత్కరిస్తారు. తర్వాత రెవరెండ్ ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాదర్ గారి తల్లిదండ్రులు దుశ్శాలతో పుష్పగుచ్చముతో వారిని సత్కరిస్తారు. చప్పట్లు పెడదాం. చప్పట్లు కొట్టి వారిని అభినందించుదాం. ప్రేమగిరి విచారణ ఆధీనంలో ఉన్నటువంటి మా విచారణకు చెందిన గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ ద సిల్వర్ జూబిలీను ప్రత్యేకంగా ఇద్దరి పీఠాధిపతులు గౌరండ్ల జోనస్ తండ్రి గారు, అంతోనిదాస్ తండ్రి గారు పుష్పగుచ్చముతో మరి దుశ్శాలతో వారిని సత్కరిస్తారు. సిల్వర్ కిరీటాన్ని కూడా బహూకరిస్తారు. సిల్వర్ కిరీటం. ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని అభినందించుదాం. హార్టీ కంగ్రాచులేషన్స్ డియర్ ఫాదర్. ఇప్పుడు ప్రవీణ్ ఫాదర్ గారు ఇక్కడే ఉంటారు. ఫాదర్ గారిని సన్మానించాలి అనుకున్న వాళ్ళు ముందుకు వచ్చి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. దివ్యవాణి తరపున ఫాదర్ రవిచంద్ర పౌల్ గారు మరి ప్రవీణ్ ఫాదర్ గారిని దుశ్శాలతో సత్కరించాలని కోరుకుంటున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. I request all the fathers and sisters to proceed towards the dining hall and have a good agape.
విశ్వాసులకు భోజనం గ్రౌండ్లో తయారు చేయబడింది కాబట్టి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. గురుశ్రీ ముమ్మడి బాలప్రవీణ్ రెడ్డి గారికి 25 వసంతాల గురుత్వ రజిత జూబిలీ అభినందన సుమమాల. గురువర్య, ఇదిగో నా సేవకుడు, నేను ఎన్నుకొన్నవాడు. యెషయా 42వ అధ్యాయము 1వ వచనము అను ప్రభు వాక్యమును మీ గురుత్వ జీవితం ద్వారా నెరవేర్చారు. గురుపుంగవ, భగవంతుని ఎడల భయభక్తులు, దేవుని పరిచర్య అని నా నిబద్ధత, విశ్వాసం, తల్లిదండ్రుల ఎడల అపరిమిత ప్రేమ, గౌరవం, తోబుట్టువుల ఎడల అనురాగము, పెద్దల ఎడల గౌరవ మర్యాదలు, బంధువుల పట్ల ఆప్యాయత, అధికారులని నా వినయ విధేయతలు, పిల్లల పట్ల సహనం, మమకారం, పేద సాధుల ఎడల సానుభూతి, సహాయం చేయడం, సమస్యల సాధనకు జోడించే అనుభవము, తన చుట్టూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించే అజాత శత్రువు, పై సుగుణాలన్నీ కలిస్తే వచ్చే ఒక రూపమే మీరు. ఇది మీ గురించి మేము చెబుతున్న మాటలు మాత్రమే కాదు, మాతో పాటు ప్రవీణ్ అనే పేరుకు అర్థాన్ని మన గూగులమ్మ కూడా చెబుతుంది. మీ జీవిత ప్రస్థానం తొలి తెలుగు శ్రీ సభకు ఎంతోమంది గురువులను, కన్యాశ్రీలను, విద్యావంతులను అందించిన వంటెద్దుపల్లె గ్రామంలో ముమ్మడి వంశంలో ముమ్మడి రాజారెడ్డి మరియు మరియమ్మలకు తృతీయ సంతానంగా 4/12/1974 సంవత్సరంలో జన్మించారు. విద్యాభ్యాసం మీరు ప్రాథమిక విద్య RCM పాఠశాల వంటెద్దుపల్లె నందు, ఉన్నత విద్య పునీత జోజప్ప గారి ఉన్నత పాఠశాల మరియాపురం కడప నందు అభ్యసించారు. తదనంతరం గురు విద్య కోసం కర్నూలు మేత్రాసనంలో 1989 సంవత్సరంలో చేరారు. అప్పటి నుండి 1999 సంవత్సరం వరకు నిర్విఘ్నంగా గురు విద్యను సూర్యాపేట, నూజివీడు, కొండడాబా, ఆదోని, హైదరాబాదులలో పూర్తి చేసుకొని డీకనుగా అభిషేకం పొందారు. 19/3/2000 సంవత్సరంలో కీర్తిశేషులు గోరంట్ల జ్వానేశ్ తండ్రి గారిచే గురుపట్టాభిషేకం పొందారు. అనంతరం నందికొట్కూరు, ఎర్రగుంట్ల విచారణలో విచారణకర్తగా పనిచేశారు. మీ క్రమశిక్షణ, నిస్వార్థ సేవకు గుర్తింపుగా 2006 సంవత్సరం నుండి 2011 వరకు మిమ్ము రీజనల్ యూత్ డైరెక్టర్గా మరియు ఆంధ్రప్రదేశ్ బిషప్స్ కాన్ఫరెన్స్కు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమించారు. ఓ కష్టజీవి 2012 సంవత్సరం నుండి 2022 సంవత్సరం వరకు 10 సంవత్సరముల పాటు జర్మనీ దేశంకు పరిచర్య నిమిత్తం పంపబడ్డారు. అక్కడ ప్రజలు మన్ననలు పొందారు. మీ పరిచర్య ముగిసిన తర్వాత మీ వీడ్కోలు సమయాన అక్కడి ప్రజలు మీరు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు శోచనీయం. ఇప్పుడు 2022 సంవత్సరం నుండి పునీత శౌరివారి దేవాలయం నన్నూరు విచారణకర్తలుగా సేవలందిస్తున్నారు. ఓ మంచి సేవకుడా, ప్రజల ఆధ్యాత్మిక అవసరాలే కాకుండా ఎంతోమందికి ఆర్థిక అవసరాలు కూడా తీరుస్తున్నారు. నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, కళాశాలలకు కంప్యూటర్లు, మీ స్వగ్రామానికి తాగునీరు శుద్ధి యంత్రము, పేద విద్యార్థుల చదువుల ఖర్చులు అన్నీ అడగకపోయినా తీరుస్తున్నారు. మీకు సహాయం చేసిన దాతలందరినీ దేవుడు దీవించాలని, మీకు మంచి ఆయురారోగ్యాలను దయచేసి కాచి కాపాడాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాము. ఇట్లు కుటుంబ సభ్యులు, దైవ ప్రజలు. 25 సంవత్సరాల వెండి జూబిలీ మహోత్సవ అభినందన వందన పత్రిక. పలు మతములకు, భాషలకు నిలయం మన భారతావని. అటువంటి భారతదేశంలోని రతనాల రాయలసీమ కర్నూలు జిల్లాలోని ఒక మారుమూల చిన్న పల్లెటూరు ఒంటెద్దుపల్లె.
ఓ ఒంటెద్దుపల్లి గ్రామమా, నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. అనేక మంది గురువులకు కన్యాస్త్రీలకు జన్మనిచ్చిన పుణ్యభూమి నీది. అంతటి ధన్యత నొందిన గ్రామంలోని క్రైస్తవ పుణ్య దంపతులైన ముమ్మడి రాజారెడ్డి మరియమ్మ గారులకు 1974 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున 5గురి సంతానంలో 3వ సంతానంగా జన్మించారు మన జూబిలేరియన్ రెవరెండ్ ఫాదర్ బాల ప్రవీణ్ గారు. వీరు బాల్యమంతా తల్లిదండ్రుల ప్రేమానురాగంతో, అక్క అన్న తమ్ముళ్ళ మమతానుబంధంతో పెరిగి స్వగ్రామంలోనే తమ ప్రాథమిక విద్యను అభ్యసించి ఉన్నత పాఠశాల విద్యను సెయింట్ జోసెఫ్ హై స్కూల్ మరియాపురం కడపనందు పూర్తి చేసుకుని 1999వ సంవత్సరము ఒక మంచి గురువు కావాలనే సత్సంకల్పంతో సెయింట్ జాన్స్ మైనర్ సెమినరీ నందు చేరారు. 1990-92 సంవత్సరంలో తమ ఇంటర్మీడియట్ విద్యను విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ నందు పూర్తి చేసుకుని 1992-93 సంవత్సరంలో సెయింట్ పాల్స్ మేజర్ సెమినరీ నూజివీడులో తమ స్పిరిచువాలిటీ కోర్సును సెయింట్ జాన్స్ మేజర్ సెమినరీ కొండడాబా విజయనగరం నందు ఫిలాసఫీ కోర్సును తర్ఫీదు పొందారు. తమ రీజెన్సీ 1996-90 సంవత్సరంలో సెయింట్ ఆంటోనీ ఆర్ఫనేజ్ ఆదోని నందు నిర్వహించారు. 1996-99 సంవత్సరంలో పీటీహెచ్ సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ నందు ముగించుకొని దైవాశీర్వాదంలో తల్లిదండ్రుల ప్రార్థనలతో 2000 సంవత్సరం మార్చి 19వ తేదీన లూర్దుమాత కెథడ్రల్ కర్నూలు మేత్రాసనంలో గురువుగా అభిషేకింపబడ్డారు. గురుపట్టం తర్వాత 2002-2003 వరకు అసిస్టెంట్ విచారణకర్తలుగాను వెలాంగ్నీ మాత బాయ్స్ హాస్టల్ నందికొట్కు నందు డైరెక్టర్గా విధులు నిర్వహించి 2003-2006 వరకు ఎర్రగుంట్లలో విచారణకర్తలుగా సేవలు అందించారు. 2006 నుండి 2011 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహించారు. స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ జర్మనీ దేశంలో 2012-2022 వరకు తమ సువార్త సేవలను అందించి 2022 నుండి ఇప్పటి వరకు కర్నూలు మేత్రాసనంలోని నన్నూరు విచారణకర్తలుగా సేవలు అందిస్తూనే ఉన్నారు ఫాదర్ ప్రవీణ్ గారు. వినయం, విధేయత, నిగర్వి, నిరాడంబరత, సౌమ్యుడు, తన హాస్యాస్పదముతో అందరినీ నవ్వించడం, ఆప్యాయమైన పలకరింపు లాంటి సుగుణాలను పునికి తెచ్చుకున్న సుగుణ సంపన్నుడు మన ప్రియతమ ఫాదర్ ప్రవీణ్ గారు. ఆధ్యాత్మిక సేవల్లో కూడా అందరికీ సులభమైన మాటలతో అర్థమయ్యేలాగా బోధించే మంచి వాక్ చాతుర్యం ఉన్న మంచి ప్రసంగికులు వీరు. తల్లిదండ్రులు మంచి ప్రార్థనా పరులు. ఇద్దరు గురువులను తిరుసభకు అందించిన ఆదర్శ కుటుంబం వీరిది. 25 సంవత్సరాలు గురుత్వ జీవితంలో దేవుడు దీవించినందులకు ఆ దేవాది దేవునకు శతకోటి వందనాలు తెలుపుతూ రాబోయే కాలంలో కూడా ఫాదర్ ప్రవీణ్ గారికి మంచి ఆయుర ఆరోగ్యములు దయచేయాలని, తమ సువార్త జీవితంలో ఇంకా అధికంగా ఆశీర్వదించబడాలని, వీరి తల్లిదండ్రులకు అక్క, అన్న, తమ్ముడి కుటుంబాలను ఆశీర్వదించి కాపాడాలని, తమ్ముడు ఫాదర్ సుందర్ గారిని కూడా దీవించి వారికి ఎల్లవేళలా తోడునీడగా ఉండి నడిపించాలని, వీరి అన్నగారు ముమ్మడి ప్రకాష్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, ఈ గురుత్వ దివ్య అంతస్తులో సుస్థిర స్థానాన్ని కల్పించాలని మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థిస్తూ ఆకాంక్షిస్తూ ఇట్లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు.